సో ఆంధ్రజ్యోతి చూద్దాము. తల్లులకు నోటీసులు, ఎన్నికలు కాగానే బయటపడ్డ జగన్ బుద్ధి, కాలేజ్ ఫీజు కట్టలేదని తల్లులకు తాకీదు, బటన్ నొక్కిన ఖాతాల్లో వేయని సర్కారు ఫీజు రిమెంబర్స్మెంట్ ఎగ్గొట్టిన వైనం. మరి సర్కార్ కు ఎవరు నోటీసులు ఇవ్వాలి? జగన్ చూడండి 2 నెలల నుండి తల్లులకు నోటీసులు పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి సర్కార్ కు ఎవరు నోటీసులు ఇవ్వాలన్నట్టుగా కూడా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు కాగానే జగన్ సర్కార్ అసలు రంగు బయటపడింది. కళాశాల యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్య పరిమితులు కావాల్సిన ఫీజు రిమెంబర్స్మెంట్ వ్యవహారంలోకి అనవసరంగా తల్లులను లాగింది జగన్ సర్కారే. మళ్ళీ ఇప్పుడు వారినే తప్పుడు పడుతూ నోటీసులు పంపుతోంది. సర్కార్ కు ఏడాది సరిగ్గా విద్యా దీవెన, వసతి దీవెన నిధులను తల్లుల ఖాతాల్లోకి జమ చెయ్యలేదు. ఈ ఏడాదిలో అంటే విద్యా దీవెన, వసతి దీవెన తల్లుల ఖాతాల్లోకి జమ చేయలేదు. దీంతో పిల్లల ఫీజులు కట్టడానికి అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చిరంట తల్లులు. చూడండి, పిల్లల ఫీజులు కట్టలేక అధిక వడ్డీలకు తీసుకొచ్చి పిల్లల్ని చదివిస్తున్న చూస్తున్నాము. డబ్బులు తెచ్చి చాలా మంది తల్లులు అప్పుల ఊబుల్లో కూరుకుపోయారు. అయినా కనికరం లేని జగన్ ప్రభుత్వం కాలేజీలకు ఫీజులు కట్టలేదంటూ నైపుణ్యాన్ని తల్లుల పైకి నెట్టేస్తోంది. వీరికి నోటీసులు కూడా పంపించిందంట. సో ఈ విధంగా జగన్ సర్కార్ ఉంది. విద్యా దీవెన అందిందా లేదా, అదే విధంగా వసతి దీవెన అందిందా లేదా అనేది ఇది తల్లులకు మాత్రమే తెలియాలి. అక్కడ జగన్ సర్కార్ ఏ విధంగా పరిపాలిస్తుంది, మరి అమ్మఒడి ఇస్తా అన్నది అవి వస్తున్నాయా లేదా, విద్యా దీవెన వస్తుందా లేదా అనేది మీరే ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏ నాయకుడిని ఏ విధంగా ఎన్నుకోవాలనేది.